పశ్చిమాసియాలో మళ్లీ వార్ మొదలైంది. ఇరాన్‌లో బాంబుల వర్షం కురుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం భీకర దాడులే చేసింది. అమెరికా దాడులను అడ్డుకోలేక ఇరాన్ రక్షణ వ్యవస్థలు చేతులెత్తేశాయి. శాంతి చర్చల కోసం ట్రంప్ ఇచ్చిన సమయం ముగియటంతో ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం కంటే చర్చలే మేలని ప్రపంచ దేశాలు కోరుతున్నా ట్రంప్ తన వ్యూహంతో అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఈ దాడుల వెనుక ట్రంప్ పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్ రాడార్ కేంద్రాలను, కమ్యూనికేషన్ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ట్రంప్ స్వయంగా వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ నుంచి ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. ఇరాన్ కావాలనే శాంతి ఒప్పందాన్ని వాయిదా వేస్తూ అమెరికాను ఆట పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ వద్దకు రాకపోతే మరిన్ని కఠిన దాడులుంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అమెరికా సత్తా ఏంటో చూపిస్తామని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పేశారు. యుద్ధం వేళ ట్రంప్ బయటపెట్టిన ఒక రహస్యం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గత నెల రోజులుగా హార్మూజ్ జలసంధి గుండా అమెరికా సైన్యం రహస్యంగా నౌకలను రక్షిస్తూ ఆయిల్ సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. ఏకంగా 100 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా ప్రపంచ మార్కెట్ కు చేర్చామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. సముద్ర మార్గాలపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని, ఇకపై ఏ అడ్డంకులు ఉండవని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ మార్గంలో వచ్చే ప్రతి నౌకను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఒంటరిగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడిని తట్టుకోవడం ఇరాన్ కు కష్టంగా మారింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్యలు పశ్చిమాసియా రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. అమెరికా దళాలు ఆపరేషన్ ను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించడంతో ఇరాన్ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ దూకుడు ముందు ఇరాన్ ఏం చెయ్యబోతోందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. వైట్ హౌస్ తీసుకున్న తాజా నిర్ణయాలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా లేక ఉద్రిక్తతలు మరింత పెంచుతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ట్రంప్ పవర్ పాలిటిక్స్ తో ఇరాన్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆయన హెచ్చరికలతో ఆ ప్రాంతంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అక్కడ అమెరికా మిసైల్స్ దెబ్బకు ఇరాన్ రక్షణ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ట్రంప్ పట్టుదల ఇరాన్ ను చర్చల టేబుల్ వద్దకు చేరుస్తుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు చూస్తుంటే పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం మరో స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ భీకర పొరులు ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ట్రంప్ నిర్ణయాలు యుద్ధాన్ని ఎంతవరకు తీసుకెళ్తాయోనని అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.